తిరిగి వార్తలకు స్వాగతం. అశ్లీలతకు తావు లేకుండా వినాయక చవితి ఉత్సవాన్ని ఏడాది ఘనంగా నిర్వహించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు నిబంధనలు ఉండేవని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వినాయక చవితి ఉత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహించాలని అన్నారు. భక్తిపూర్వకమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్సవ కమిటీలకు సూచించారు. పోలీస్ సిబ్బంది వినాయక చవితి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం కలిగించాలని తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగు మహిళా విభాగం వారికి, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మరియు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పర్యావరణాన్ని కాపాడడం కోసం అందరూ మట్టి విఘ్నేశ్వరుని వాడండి. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ వినాయక చవితులు రిస్ట్రిక్ట్ చేసి కొన్ని టైములు పెట్టి చేయకుండా జరిగింది. చాలా చోట్ల వినాయక చవితి ఉత్సవాలు తగ్గిపోయినాయి. కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా వినాయకుడు ఉత్సవాలు జరగాలి. అరిష్టాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం కరువుతో. అలాంటివి లేకుండా భగవంతుడు ఆ వినాయకుడు ఆశీస్సులతో ఈ సంవత్సరంలో మొట్టమొదటి పండుగగా వచ్చేటువంటి వినాయక చవితి ఉత్సవాన్ని రంగరంగ వైభవంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. పోలీసుల నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. అలా అని మనం ఏదైనా అశ్లీలమైన డ్యాన్సులు కానీ అలాంటివి కానీ చేయొద్దు. దయించి మీరు ఎంత టైం ఉన్నా పర్వాలేదు, కానీ అది మంచి కార్యక్రమాలు భక్తికి సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకోండి తప్ప అది మంచి కార్యక్రమాలు లేనప్పుడు ఖచ్చితంగా పోలీసులు అబ్జెక్ట్ చేస్తారు. కాబట్టి అందరూ ఘనంగా ఈ వినాయక చవితి జరుపుకోవాలని, ఆ వినాయకుడి దయ వల్ల మీ అందరికీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం మండలం ఎల్లగ్రహారం ఎల్ఎన్టీ గృహ సముదాయంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో బోడపాటి నీలిమ కాళ్ళ గాయాలతో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయింది. ప్రస్తుతం ఇంటి వద్ద చికిత్స పొందుతోంది. ఆ బాలికకు అన్నమయ్య జిల్లా గాలివీడికి చెందిన ఎన్ఆర్ఐ వెంకటరమణ, ఉండజోనం చెందిన లంకారాజు 80,000 రూపాయల ఆర్థిక సాయాన్ని సమకూర్చారు. ఈ మొత్తాన్ని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం పాస్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ తన వంతు సాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఉండిలో ఉన్నత పాఠశాల సుందరవంతంగా తయారవుతోంది. పాఠశాలని పూర్వ తరగతి గదులను ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సౌజన్యంతో చేపట్టిన పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 25 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. దాతలు మంతెన సాయిలచ్చరాజు, పెనుమిచి గోపిరాజు, ముదునూరు శ్రీహర్రాజు, ముదునూరు కృష్ణంరాజు, కరిమెరక నాగరాజు, ముదునూరు రవివర్మ, ఇందుకూరి గజపతిరాజు, ముదునూరు శ్యాంప్రసాద్ రాజు, కాకిత బుజ్జి, కరిమెరక శ్రీను, నల్లా కిరణ్ ప్రసాద్, గురుగుపల్లి వెంకట సత్యనారాయణ తదితరుల దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తూ మైదానాన్ని అభివృద్ధి పరిచే పనులు తుది దశకు చేరాయని తెలిపారు. గ్రామంలో దాతలంతా కలిసి సుమారు 10 లక్షలకు మించి ఈ పనులకు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పచ్చదనాన్ని నింపేలాగా పాఠశాల ప్రాంగణంలో రకరకాల మొక్కలు నాటుతున్నామని వివరించారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పనులన్నీ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఈ పనులకు పునఃప్రారంభోత్సవం జరుగుతోందని నాగరాజు తెలిపారు. గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మొన్న రఘురామకృష్ణంరాజు గారు ఒక 2 నెలల క్రితం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని వసతులు బాగుండలేదు. దాని గురించి ఆయన ఈ స్కూల్ని డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్న ఎమ్మటనే 70-80 సంవత్సరాలు అవుతుంది. పెంకుటిశాల బాగా పాడైపోయింది. ఇంక పెంకు ఇప్పుడు దొరకట్లేదు. కాబట్టి రేకేస్తే బాగుంటుందని రేకును, తర్వాత లోపల సిమెంటు ప్లాస్టింగ్ అయి చేశారు. అదంతా కూడా ఒక 20 లక్షల పైన అయ్యింది. అది రఘురామరాజు గారు ఆధ్వర్యంలో చేశారు. అలాగే ఆయన ఆధ్వర్యంలో ఉండి గ్రామస్తులు మొత్తం గ్రౌండ్ ఫిల్లింగ్కి ఒక 10 లక్షల పైన అయింది ఇప్పటి వరకును. అది కూడా గ్రామస్తులు చేశారు. అలాగే మొక్కలు కూడా సుందరవంతంగా బాగా చాలా అందంగా కూడా తీర్చిదిద్దారు. మెయిన్ ఇక్కడ బాత్రూమ్స్ అనివ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లం గట్రా ఉంది. అవన్నీ కూడా వర్షానికి ఒక్కొక్కటి చేసుకొస్తున్నాం. తర్వాత మనకి గ్రౌండ్ ఉంది, కానీ అది వర్షానికి మునిగిపోవడం పనికి రాకుండా ఉంది. అది గ్రౌండింగ్ ఫిల్ చేయాలని చెప్పేసి మట్టి తోలకం మొదలుపెట్టాం. ఇప్పటికీ కూడా ఒక 40-50% అయింది. ఒక
50% ఉంది. అది కూడా పూడ్చిన తర్వాత ఒకసారి దీన్ని ఓపెనింగ్ కింద పెడదామని చెప్పేసి అన్నారు. గ్రామస్తులు ఎవరైనా ఉన్నా ఇంకెవరైనా సహకరిస్తే ఇంకా చాలా వర్క్ ఉంది, అందరూ బాగా చేయాలని కోరుకుంటున్నాను. మట్టి వినాయక ప్రతిమలతో పూజలు చేసి పర్యావరణం కాపాడడం అందరి బాధ్యతని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, ముందురు శివరామరాజు విజ్ఞప్తి చేశారు. ఉండి పెదవంతెన సెంటర్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లైన్ భూపతిరాజు, హరనాథరాజు ఆది సౌజన్యంతో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో చేసిన విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణం కాలుష్యమై అనేక రోగాలు, వ్యాధులు రావడానికి కారణమవుతున్నాయని అన్నారు. ముఖ్య పరిపాలనాధికారి ఉత్తరాజు నరసరాజు మాట్లాడుతూ సమాజంలో గాలి, నీరు, భూమి అనేక వ్యర్థ పదార్థాలతో కలుషితమవుతున్నాయని, ఇప్పటికైనా ప్రకృతిని కాపాడుకోకపోతే మానవాళికి మరింత నష్టం జరుగుతుందని, రంగులు వేయని మట్టి విగ్రహాలను వాడాలని అన్నారు. ఈ సందర్భంగా మట్టి విగ్రహాన్ని వాడండి, పర్యావరణాన్ని కాపాడాలని అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బొండాడ కేశవ, కాగిత మహంకాళి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, బీవీఆర్కేఎస్ సుబ్బరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, పెనుమచ్చ రంగప్రసాదరాజు, మానవత అధ్యక్షులు పి రామకృష్ణంరాజు, సభ్యులు పాల్గొన్నారు. రోజుల ప్రకారం మరి ఈ విధంగా నీటిని కాలుష్యం చేయకుండా మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అని బాధ్యత అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు మట్టితో చేసిన వినాయక ప్రతిమల్ని విగ్రహాలు వాడకూడదు, పర్యావరణానికి చాలా ముప్పు. అందులో రంగులు వాడటం వల్ల మన కళ్ళు దెబ్బతినే ప్రమాదం. 2 రోజుల్లోనే ప్లాస్టిక్ వాడితే సంవత్సరాల తరబడి అలాగే భూమిలోకి ఇంకదు. అందువల్ల అందరూ కూడా రంగులు వాడిని ఈ ప్లాస్టిక్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలే వాడమని మేము ప్రతి ఏటా కూడా ఉండి లయన్స్ క్లబ్ తరఫున ప్రజలకు అవగాహన చేయటమే కాకుండా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పర్యావరణ పరిరక్షణకే మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయాలని నిర్ణయించుకుని పెరవలి, కానూరు, నిడదవోలలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని అన్నవరప్పాడు గ్రామానికి చెందిన జనసేన నిడదవోలు నియోజకవర్గ నాయకులు పి నాగేశ్వరరావు తెలిపారు. అన్నవరప్పాడు గ్రామ జన సైనికులతో కలిసి మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో చేసిన వినాయక ప్రతిమల వల్ల జల కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతోందని, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని జనసేన నాయకులు పి నాగేశ్వరరావు తెలిపారు. భారీ వర్షాలతో పైనుండి వస్తున్న వరద ప్రవాహంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి పర్వలు తొక్కుతోంది. వరద ఉధృతికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో స్నానఘట్టాలు మునిగిపోయాయి. గోదావరి వరద పెరగడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 10.52 లక్షల క్యూసెక్లుగా ఉంది. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండడంతో ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రాంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అటు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43.3 అడుగులకు చేరింది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో పారిశుద్ధ్యంలో తాజాగా రాష్ట్ర స్థాయిలో ర్యాంకుల ప్రకారం ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. ఏలూరు జిల్లాలో 1233 ట్యాంకుల క్లీనింగ్ కాను 1196 క్లీనింగ్ చేసి 97% ప్రగతిని జిల్లా సాధించింది. క్లోరినేషన్ విషయంలో జిల్లాలో 1271 ట్యాంకులకు గాను 1264 ట్యాంకులు క్లీనింగ్ చేసి 99.45% ప్రగతి సాధించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త చెదారం క్లీన్ చేయడంతో 100% ప్రగతి సాధించింది. రోడ్డు పక్కన డ్రైన్లకు అడ్డగా ఉన్న పొదల తొలగింపు విషయంలో 1097 ప్రదేశాలకు గాను 1094 ప్రదేశాల్లో చేసినందుకు 99.73%, మురుగు కాలంలో పూడికతీతకు సంబంధించి 97.34%, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వను తొలగించడంలో 99.6% ప్రగతి సాధించి ప్రభుత్వం ఇచ్చిన 6 టాస్కులతో ఓవరాల్గా 99.13% మార్కులు సాధించింది. అన్నమయ్య జిల్లా ద్వితీయ స్థానం సాధించగా వైఎస్ఆర్ కడప జిల్లా తృతీయ స్థానాలు సాధించాయి. పారిశుధ్య నిర్వహణలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానం సాధించినందుకు గాను జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ను గ్రామాభివృద్ధి పట్టణ శాఖ మంత్రి కొందెల పవన్ కళ్యాణ్ అభినందించారు. పెదపాడు మండలం రాళ్లపల్లి వారిపాలెంలోకి వరద ప్రభావంతో మోకాలు లోతు నీళ్లు చేరడంతో మండల అధికార యంత్రాంగం అప్రమత్తమై స్థానికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. శుక్రవారం పెదవేగి సిఐ నబీ, పెదపాడు ఎస్ఐ కె శుభశేఖర్, తహసీల్దార్ ఎన్విడి ప్రసాద్, ఎంపీడీఓ తేజ్రత్నంలు గ్రామాల్లో పర్యటించారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న స్థానికుల్ని కలిసి వారికి వరద ఉధృతిని వివరించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వృద్ధులను, చిన్నారులను పోలీసులు స్వయంగా చేతుల మీద ఎత్తుకొని ట్రాక్టర్ ఎక్కించి పునరావాస శిబిరాలకు తరలించారు.
ఈనాటి బంగారు మాట. వినడంలో తొందరపడాలి కానీ మాట్లాడడంలో కాదు. జేమ్స్ జుడిత్. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.